మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం గం గణపతయ నమః. మన కొత్తగూడెంలో ఈరోజు ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని అయితే నేను చూడడానికి వచ్చేసాను. సో జిఆర్ బస్తీలో ఉన్న సిఎస్ఆర్ ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు పర్యావరణమే పరిరక్షణ అంటూ ప్రకృతి నుంచి వెలువడిన సహజ సిద్ధమైన వనరుల నుంచి ఇక్కడ గణపతిని అయితే ప్రతిష్ఠించారు. మరి ఆ ముచ్చటైన గణపతిని నేను చూసి మీకు చూపించి అసలు ఎలా చేశారు ఏంటి అనేది ఇలా పూర్తి వివరాలని మనం వారిని అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ఇక్కడ యూత్ మెంబర్స్ ఉన్నారు. వారిని అడిగి ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష గురించి మరిన్ని వివరాలను మనం తెలుసుకుందాం. అందరూ ఎక్కువ షో ఉండాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఇలా అయితే ఎక్కువ డిజైన్స్ వస్తాయి అనే ఈ రోజులలో మీరు ఎందుకు ఓన్లీ ఎకో ఫ్రెండ్లీ గణేషకి ప్రిఫర్ చేశారు? మనం మట్టి గణపతిని పెట్టాలన్న ఉద్దేశంతో 20 సంవత్సరాల నుంచి మనం కార్యక్రమాలు చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ మనమే ఇక్కడ మట్టి గణపతిని తయారు చేయించి ప్రతిష్ఠించాము. కొద్దిగా మనకి ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈసారి హైదరాబాద్లో ఆర్డర్ ఇచ్చి ఒక 3 నెలల క్రితమే ఆర్డర్ ఇచ్చాము. అది వాళ్ళు మొత్తము గడ్డితోటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎలాంటివి వాడకుండా ఉట్టి క్లాత్, బంకమట్టితోటి, పేపరు ఇట్లా ఏవైతే నీటిలో త్వరగా మనకి డిజర్వ్ అయిపోతాయో అలాంటి వస్తువులతోటే వాళ్ళు తయారు చేశారు. దాదాపుగా ఒక 25,000 ఖర్చు పెట్టి మేము 8 అడుగుల విగ్రహాన్ని, అంటే ఇంతకన్నా పెద్దది తీసుకురావచ్చినా మనము దాన్ని రిస్క్ అవుతుందని ఒక 8 ఫీట్స్ వరకు తయారు చేయించాము. వాళ్ళు కూడా చాలా మంచిగా తయారు చేసి ఇచ్చారు. దానివల్ల మా వంతుగా పర్యావరణాన్ని పరిరక్షించడంలో మా వంతు బాధ్యతగా మేము చేస్తున్నాం. అంటే దీంట్లో మీరే ఇలా ఉండాలని డిజైన్ ఏమైనా ఇచ్చారా? ఓవరాల్ ఎకో ఫ్రెండ్లీ ఒకటే డిజైన్ వస్తుంది? లేదండి, చాలా డిజైన్స్ ఉన్నాయి. మాకు ఈ డిజైన్ నచ్చి మేము అందరం కమిటీ సభ్యులంతా మాట్లాడుకొని ఈ డిజైన్ ఆర్డర్ ఇచ్చాము. అంటే చూడ్డానికి కొద్దిగా వాళ్ళు మిగతా ఐటమ్ అన్నీ అవి కలర్స్ కానీ ఏవైనా వాళ్ళు న్యాచురల్ కలర్సే యూస్ చేశారు. ఏదైనా వాటర్లో కరిగిపోయే విధంగానే ఉండేటట్టు చేశారు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మట్టి వినాయకుడిని పెడుతున్నారు? మేము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అండి. అవేమో ఇక్కడే మేము తయారు చేయించాము. ఇది మాత్రం ఈసారి హైదరాబాద్లో ఆర్డర్ ఇచ్చి చేపించి తీసుకొచ్చాము. వేడుకలన్నీ కూడా ఎలాంటి కులమత భేదప్రాయాలు లేకుండా మా కమిటీ సభ్యులలో కూడా చాలామంది అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అదొక సంతోషకరమైన విషయం. అంటే మేమే ఇండియన్స్ దట్స్ ఆల్. అంత మేమే ఇండియన్స్. చాలామంది మా కమిటీ సభ్యుడు యాకూబు ఇట్లా చాలామంది అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మేము ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా చాలా మంచిగా ప్రతి ఏడు చేసుకుంటాం మేడం. లాస్ట్ 21 ఇయర్స్ నుంచి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా ప్రత్యేకంగా మీరు చేసే కార్యక్రమాలు ఏంటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో? మేడం ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు మేము ఎలాంటి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవైతే మేము చేయం మేడం. ఇక్కడ ఓన్లీ రోజుకు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు. సాయిబాబా భజన, ఇవాళ వచ్చేసి జ్యోతిర్లింగార్చన, రేపు స్వామివారికి 108 ప్రసాదాలతో నివేదన, ఎల్లుండి కుంకుమార్చన, ఇలాంటి ఏమన్నా ఆధ్యాత్మిక కార్యక్రమాలనే మేము పెడతాం మేడం. ఇక వేరే ఎలాంటి కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ చేయం. అంటే గణపతికి అందరూ గణపతి నవరాత్రులు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది లడ్డు వేలంపాట. సో మరి ఈ సంవత్సరం ఎన్ని కిలోస్ పెట్టారు? మేము 11 kgs మేడం. అది ఎందుకంటే అది ఆ హ్యాండ్లో అంతకన్నా కూడా వెయిట్ ఆగదు కాబట్టి 11 kgs వరకే. అంతకన్నా పెద్ద లడ్డు అయితే ఏదైనా మేము హైట్కి ప్రయారిటీ కాకుండా పూజలకి వచ్చిన భక్తులకి మంచి పూజను అందించి బస్తీ సుభిక్షంగా ఉండాలనే కోరికతోటే చేయడం, కానీ హైట్స్ కోసమో వెయిట్ కోసమో అయితే చేసేది కాదండి. కేవలం బస్తీ సుభిక్షంగా ఉండాలి, పూజలు మంచిగా జరగాలి, అంతవరకే పర్యావరణాన్ని పరిరక్షించాలి. పూజా విధానాలు అంటే ఇక్కడ ఎక్కువ ఆధ్యాత్మికకే ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. సో అంటే రోజుకొక దాంట్లో 9 రోజులలో ఏ పూజలు జరుగుతూ ఉంటాయి? మేడం నమస్తే, నా పేరు ఎండి యాకూబ్ అండి. నేను ఒక ముస్లింని. మా బస్తీలో మేమందరం మా చిన్నప్పటి నుంచి మాకు అంటే 5-6 ఇయర్స్ నుంచి మా ఏజ్ ఉన్నప్పటి నుంచి మేము ఈ కార్యక్రమాలన్నీ అందరం కలిసి అన్ని కమ్యూనిటీస్ అందరం, ముస్లిమ్స్ ఉన్నాము, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరం కలిసి మేమంతా ఒకటే అనే నినాదంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి.
మేము బేసిక్గా ఈ 11 రోజులు కూడా మేము అందరం ఇక్కడే ఉంటాము. తీర్థాలు, ప్రసాదాలు అన్నీ అందరి ఇళ్లలో నుంచి చేసుకుంటూ వస్తామండి. ఇక్కడ వినాయక నిమజ్జన కార్యక్రమం కూడా అందరం కలిసి చేస్తాము. ఈ 11 రోజులు కూడా ప్రతిరోజు సాయంత్రం పూట, ఉదయం పూట 2 పూజలు ఏర్పాటు చేస్తాము. సాయంత్రం పూజలో ఏదో ఒక ప్రోగ్రాం పెట్టాలని చెప్పి జనరల్గా అన్ని మండపాల్లో డ్యాన్స్ ప్రోగ్రాంలు అని చెప్పి అవి ఇవి కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. మా దగ్గర అవేం చేయమండి. రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తాము. ఇవాళ జ్యోతిర్లింగార్చన అని, నిన్న సాయిబాబా భజన అని, రేపు వచ్చేసి 108 ప్రసాదాలు, ఎల్లుండి పత్రి పూజ అని చెప్పి, తర్వాత ఒకరోజు మన కుంకుమ పూజ అని చెప్పి, ఇలా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ ఉంటాము. కాకపోతే మా అందరం కూడా కలిసే చేస్తాం. ఏదున్నా కూడా కులమతాలకు అతీతంగా అన్ని పండగలు, ప్రతి పండగ కూడా అందరం కలిసి చేసుకుంటాము. రంజాన్ పండగ కానీ, క్రిస్మస్ పండగ కానీ, మొహరం పండగ కానీ, తర్వాత వినాయక చవితి, శ్రీరామనవమి, మొన్న శ్రీకృష్ణ అష్టమి, ఇలాగా కులమతాలకు అతీతంగా అన్ని కమ్యూనిటీస్కి సంబంధించిన అన్ని పండుగలు కూడా మేము అందరం కలిసి అందరం ఒకటే ఫ్యామిలీగా ఫీల్ అయ్యి, మా బస్తీలో ఉన్నటువంటి సుమారు 50 కుటుంబాలు ఉంటాయండి. 50 కుటుంబాలు కూడా ఒకటే ఫ్యామిలీగా ఫీల్ అయ్యి మేము అందరం ప్రతి ప్రోగ్రాం చేసుకుంటామండి. అందరూ కూడా మాలాగే చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇవి ఇప్పుడు మత సామరస్యమైన గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి కాబట్టి మేము దాన్ని అన్నిటినీ బైకౌట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మేమందరం కూడా ఒకటే, మనందరం కూడా ఒకటే. వీఆర్ ఆల్ ఇండియన్స్. అంతే అండి. థ్యాంక్ యూ.